ఇప్పుడు చిలకలు తిప్పుతున్నాం కదా, బాగా ఇట్లా ఫోర్స్గా కొట్టాలి. ఇట్లా ఫోర్స్గా కొడితే దగ్గర 1.5 ఇంచ్ వచ్చినట్ల. అంటే ఒక చిలక వచ్చి 10 నీళ్ళు పోతా ఉంటాయి. చూడండి ఎట్లున్నాయి చూడండి. మనల్ని ఏం చేస్తారంటే కన్నా 10 చిలకలు 20 చిలకలు చెప్పుకుంటూ అంటారు బయట. అంటే కన్నా టౌన్లో కూర్చొని టీ తాగేస్తారు, నాకు 20 చిలకలు ఎగురుతున్నాయి, 10 చిలకలు ఎగురుతున్నాయి. నా ఓన్లీ 4 చిలకలు ఎగురుతాయి. ఫుల్ ఫోర్సు. 3 ఎకరాలు పైరు తిప్పుకోవచ్చు. ఇట్లయితే 3 ఎకరాలు పడుతుంది. అంటే ఆ పైప్ కారణంటే ఈ పైప్ అంటే 2 పైపులకు కొట్టాలి బాగా ఫోర్స్గా. ఇప్పుడు ఆడుంది కదా ఈ చిలక, అంటే 2.5 పైపు కొడుతుంది చూడండి నీళ్ళు. ఇప్పుడు అది వస్తుంది కదా చూడండి, బాగా ఎంత దూరం పోతాను చూడండి. వీటికి వస్తాను, వీటి వరకు అద్దు అంటే 2.5 పైపుకి అట్లా 2.5 పైపు కొడితే ఫుల్ ఫోర్స్ వచ్చినట్లు నీళ్ళు. ఇప్పుడు 1.5 ఇంచ్ అయినా చాలు ఫుల్ ఫోర్స్. ఎట్లా కొడతాను చూడండి, వర్షం పని ఎట్లా పడుతుంది. చెట్టు మీద మనకి ఏదన్నా ఇప్పుడు ఆకుల మీద ఉంటుంది కదా, ముడత కానీ పురుగులు కానీ ఏమైనా కటింగ్ అయిపోతాయి. లేదు మనకు కొన్ని ఏదో ఎగిరినా అనుకుంటే అనుకో పురుగు అట్లే ఉంటుంది. నెలవల్ల యాది ఎందుకంటే ఎక్కువ వచ్చేదంటే ఇక మన వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని చిలకలేసి తిప్పుతా అంటారు. ఫుల్ ఫోర్స్ కింద కొట్టినానుకో పురుగు కానీ ఏదైనా దోమ కానీ అంత చచ్చిపోతుంది ఆ ఫోర్స్ దెబ్బకు. ఎక్కువ చిలకలు వేసుకోవద్దండి, తక్కువ వేసుకోండి. తక్కువ వేసుకుంటేనే తడిసేది తడుతుంది, బాగా వారుతుంది నీట్గా. చూడండి ఎట్లా కొడుతుంది చూడండి చిలక, అట్లా బయటకు వంకలే పోతుంది. ఫుల్ ఫోర్స్ కొడితే యాదులు కూడా పోతాయి, చిన్నకాయ యాది కూడా ఉండదు.